మంచి పనితో మొదలు పెట్టాం, మనకి మంచి జరుగుతుంది. సార్ టీజర్ అదిరిందండి. హిందూ ఇదే జోష్లో వెళ్ళి పబ్లిక్ పల్స్ తెలుసుకొస్తాం. ఎవరిని అడుగుతాం సార్? ఆ, లేడీస్ శుభసూచకం, అడగండి. అక్కాయ్, ఈ బై ఎలక్షన్స్ లో నీ ఓటు ఎవరికి వేస్తావు? గాడపకేనండి. అక్కెంకమ్మ నీళ్ళు తాగినట్లేదు. తాగిన గాడపకే నా ఓటు. మొన్న ముగ్గుల పోటీలో నాకు ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు. ఏంటి ఈ ముగ్గే? ఏమయ్యా, హలో, ఆగాగు. ఈ బై ఎలక్షన్స్ లో నీ ఓటు ఎవరికి వేస్తావు? గాడప్ప గారికి నా ఓటండి. అదేంటయ్యా, నేను మీ ఊర్లో వాటర్ ప్లాంట్లు పెట్టించా కదా. గాడప్ప గారు నన్ను యూత్ లీడర్ చేశారండి. పైగా మా అక్క పెళ్లికి కూడా వచ్చారండి. చెల్లెలు అదేంటి రాజు గారు, అక్క పెళ్లికి వెళ్తే ఓట్లు వేస్తారా? సర్వే చల్డాలుగా ఇదిగో బాబు, ఈ ట్యాపులన్నీ వేయించింది నువ్వేనా? మా సారేనండి. అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పదంటారు. 3 పూట్ల తినే అన్నదానమే గొప్పదైతే 30 సార్లు తాగే జలదానం ఇంకెంత గొప్పదో. ఆహా, ఎక్స్ప్రెషన్ అదిరింది. ఇప్పుడు అడగండి సార్, రియాక్షన్ తీసుకుంటాను. బై ఎలక్షన్స్ లో మీ ఓటు ఎవరికి వేస్తున్నారు? ఇంకెవరికి? వన్ అండ్ ఓన్లీ గాడప్ప గారికి. అదేం తాత, జలదానం గొప్పతనం? సాంప్రదాయం ఇంకా గొప్పది. ఫ్రమ్ అవర్ ఫోర్ ఫాదర్స్ వీఆర్ డెడికేటెడ్ టు గాడప్పాస్ ఫ్యామిలీ ఓన్లీ. హౌ కెన్ ఐ ఓట్ ఫర్ యూ? అదిగా తాత. సారీ బాబు, నాట్ ఇంట్రెస్టెడ్. అదేంటండి, ఈయన ఏదో హోమ్ లోన్ తీసుకోమన్నట్టు నాట్ ఇంట్రెస్టెడ్ అంటాడు. పైగా ఇంగ్లీష్ ఒకటి. ఈ జనం ఏంటి సార్ ఇంత తలతగ్గా ఉన్నారు? ఇళ్ల ముందు మనం ట్యాప్లు వేస్తే ఆ గడప గారికి ఓట్లు వేస్తారంటారేంటి? ఎవడ్రా నువ్వు? ట్యాపులేయించింది నువ్వేంట్రా? గాడప్ప గోడు దండర్ బాబు. రై, ఇంకా నీకు అర్థం కాలేదా? ఈ ఏరియాలో ఆర్టీసీ బస్సు వచ్చినా ట్రైన్ వచ్చినా నేనే వేయించాననుకుంటారు. అంతెందుకురా, గాల్లో ఫ్లైట్ వెళ్తున్నా కూడా గాడప్పే తెప్పించాడనుకునే అమాయకులు వీళ్ళు. కొంతమంది నేనంటే భయంతో ఓటేస్తారు, కొంతమంది ప్రేమతో ఓటేస్తారు, కొంతమంది అలవాటై ఓటేస్తారు. నువ్వెక్కడి నుంచో వచ్చి 2 ట్యాపులు బిగిస్తే ఎలా నమ్ముతారా? అదిగో టైంకు బస్సు వస్తుంది. ఛార్జీలకైనా డబ్బులున్నాయా? ఎక్కి వెళ్ళు. బాబు ఎవరన్నా వస్తున్నారా? వస్తున్నారా ఎవరన్నా? చిన్నప్పుడు అరుగుల మీద ఆడుకునేటప్పుడు మా తాత ఒక మాట చెప్పేవాడు. యుద్ధంలో పోరాడకుండా వెను చూపించేవాడి కన్నా రొమ్ము చూపించి ఓడిపోయిన వాడే వీరుడని. నిలబడతా, పోరాడతా. రైట్ రైట్. నీ దగ్గర డైరీ ఉంటే రాసుకో, వీరభద్రాపురంలో గెలవబోయేది నేనే. వస్తా. ఏంట్రా వాడి కాన్ఫిడెన్స్? వాడి ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయినా కళ్ళలోకి చూసి నేనే గెలుస్తానన్నాడు. పబ్లిక్ పల్స్ తెలిసిందన్నాడు. ఏంటి సార్ తెలిసింది? వాడు పల్స్ ఏంటో తెలుసుకొని నేను ఇప్పుడే వస్తున్నా. చూడండి సార్, బిందులు బిందులు నీళ్ళు తీసుకెళ్లిపోతున్నారు కానీ మాట వరుసకు ఒక్కలేని మీకు ఓటేస్తానన్నారా? హలో మాస్టర్, యాజ్ అన్ ఎడ్యుకేటెడ్ గా చెప్తున్నాను, మీలాంటి మంచి లక్షణం వాళ్ళకి పాలిటిక్స్ పనికిరావు. కరెక్టేనయ్యా. రాజుగారు, వీళ్ళకి నీళ్లు పోస్తే ఓట్లేకపోవచ్చు కానీ ఏం పోస్తే ఓట్లేస్తారో నాకు బాగా తెలుసు. ఏం పోస్తారు సార్? ఆ పోర్షన్ కదమ్మా, చెప్పకూడదు. వాళ్ళు చెప్పపోతే మాత్రం మనకు తెలియదే సార్. చీప్గా చీప్ లెక్కర పోయడం. మనం రాయల్ గా స్కాచ్ పోస్తూ మీ మ్యారేజ్ పార్టీని కలరిద్దాం. పబ్లిక్ అంతా ఎమోషనల్ గా ఫీల్ అయ్యి ఎగబడి గుద్దేస్తారు. బాగుంది. తగ్గదమ్ముకోర్రా, నిలబడలేకపోతున్నాను. లివర్ పాడైపోయింది. ఒక 20 లీటర్లు రమ్ము కొట్టండి అయ్యా. ఇంకా తాగితే చచ్చిపోతావరా? మోసగా లేదు. అది మర్చిపోతానికే బాబు. అరే ఇక్కడేముంది, అక్కడ చూడండి సార్. ఇంత కరువు పట్టున్నారేంట్రా? వీళ్ళ దాహాన్ని నదులు కూడా ఎండిపోయిట్టున్నాయి. ఇప్పుడు పెట్టండి బాబు, ఎలక్షన్ లో బ్యాలెట్ బాక్సులు బద్దలైపోతాయి. సార్, మీరు ఇక్కడ తాపీగా గేమ్స్ ఆడుతూ కూర్చోండి. అక్కడ తాగుబోతులందరూ గాడపకే ఓట్లేసేలా ఉన్నారు. తాగుబోతులు ఓట్లేకపోయినా వాళ్ళ భార్యలు, తల్లులు, పిల్లలు అందరూ మనకే ఓట్లేస్తారు. అదేం లెక్క? అక్క, అసలు లెక్కే అది. ముందెళ్ళి కాఫీ పట్రా. రాజుగారు, ఏ మగాడైనా పేకల దాకా తాగ్గానే చేసే మొట్టమొదటి పని పెళ్ళాం మీద చేసుకోవడం. సో అకార్డింగ్ టు న్యూటన్స్ లా, ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అన్నమాట. అంటే ఫిజిక్స్ ని పాలిటిక్స్ తో మిక్స్ చేశారా? మీకు రాజకీయం వంట పట్టేసిందండి.
ఎక్కిళ్ళొత్తే వేయాల్సింది వాటర్ కాదే కోటరు. నుంచి తాగింది చాలేదా? పెనిమిటికి ఎదురు చెప్తావే, మొగుడికి ఎదురు చెప్తావే, పతిదేవుడికి ఎదురు చెప్తావే, ధర్మపత్రుడికి ఎదురు చెప్తావే. నా మొహానికి అంతమందా? అవకాశం ఉంటే అంతమందితో తిరిగేద్దామనా? అన్ని నేనేనే విశ్వరూపాన్ని. ఏమయ్యా అన్నం పెట్టనా? తాగిందన్న దిగిందా? ఆ కథనే చూడవే, ఎంత స్లిమ్ గా ఎంత అందంగా ఉందో. నువ్వు ఉన్నావు పెద్ద సుమ్మలాగా. ఎలా? నాకు ప్రభాస్ అంటే చాలా ఇష్టం. నువ్వు ప్రొక్లైనర్ లా ఉన్నావు, కలిసి కాపురం చేయట్లేదు. పందిలా ఉన్నావు, నీ కన్ను ప్రభాస్ మీద పడిందే. ఉన్ని పని చెప్తా. ప్రభాస్ కావాలంటే నీకు ప్రభాస్ ఉండు, కృష్ణరాజు గారికి చెప్తా. మా అమ్మాయి ఒంటి మీద చెయ్యేస్తే తోలు తీస్తా. పోసింది తాగి కుక్కలా పడుండు. మందేసిన మగ మహారాజుని త్వరగా పరిగెత్తు, తాగుబోతు సచ్చివాడు వచ్చేస్తాడు. ఎరా నీకేమైనా వినిపిస్తుందా? బయటకు వస్తే కనిపిస్తుంది సార్, దుకాణం ఇక్కడే పెట్టారు. మహిళల్ని చిన్న చూపు చూసిన గాడప్ప, పిఏని తీసేసిన గాడప్ప. రాజుగారు మీరు మరీ పర్సనల్గా వెళ్తున్నట్టున్నారు. తప్పులేదు సార్. ట్వింకిల్ లిటిల్ స్టార్ కళ్యాణ్ బాబు. ఏయ్, ఏంట్రా ఇదంతా? లేడీస్ రెవల్యూషన్. నువ్వు పంచిన మందుకి వీళ్ళ రియాక్షన్. తాగుబోతులు ఓట్లు పడతాయని నీ చేత గేలం వేయించా, వాళ్ళ ఫ్యామిలీ ఓట్లని నేను లాగేశా. ఎరా చీట్ చేస్తావా? అన్నయ్య, గేమ్ లో రూల్స్ ఉంటాయి, వార్ లో రూల్స్ ఉంటాయి, బట్ పాలిటిక్స్ హాస్ నో రూల్స్. పిఏ అంటే క్లీన్ గా షేవ్ చేసుకుని నీట్ గా టక్ చేసుకుని చేతిలో ఫైల్స్ పట్టుకుని, నువ్వు కాఫీ తాగితే కప్పులు తెస్తూ, కారు ఆగితే డోర్లు తెస్తూ, చేతులు కట్టుకుని నిలబట్టడానికి చేతకాని వాడిని అనుకున్నావా? పిఏరా రాయ్. మీరు ఇచ్చిన స్ట్రోక్ కి ఆ నెక్స్ట్ స్టెప్ ఏంటండి? ఇమీడియట్ గా లిక్కర్ వ్యాన్స్ అని ఆపేస్తాడు. డైలీ ఓహెచ్ గ్రూప్ కి అలవాటు పడ్డోళ్ళు, అదేనండి ఆల్కహాల్ కి, ఓహో, టైం కి టానిక్ పడకపోతే బాడీలో రియాక్షన్ స్టార్ట్ అవుద్ది. కెమిస్ట్రీని కూడా పాలిటిక్స్ లో లాగేశారా? ఏదో మీ అభిమానం. ఇప్పుడు చూడండి వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉంటాయో. సూర్యుడు సూర్యుడు వ్యాన్ వచ్చిందా? లివర్ పాడైపోయి కూర్చోలేకపోతున్నారా? సార్ ఇక్కడ వేళ ఇంకా రాలేదు. ఇంకా రావు. అలవాటు చేసి ఆపేస్తే ఎలా సార్? ఇక్కడ ఒక్కొక్కరు ప్రాణాలు పోతున్నాయి సార్. ఒక సుక్క కూడా పొయ్యం. ఏం పీక్కుంటారో పీక్కోండి, తాగుపోతే అదవల్ల. మనం ఎంతలా అడుక్కుంటే మాత్రం ఇంతలా అవమానిస్తాడా? ఏం చేద్దాంరా? అవకాశం కోసం ఎదురు చూద్దాం. అవకాశమే మన కోసం వస్తుంది. అన్నా ఒకసారి టీవీ చూడనా. పల్లెజనం అంటే ఏమనుకున్నాడా గారప్ప? వేలతో మంది పోయిస్తే వేల వేరగా ఓటేసేస్తాం అనుకున్నాడా? తరిమి కొడతా. ఒరే గాడప్ప, నువ్వెంత బలవంతం పెట్టా తాగేమంటరా? చీ, అవతల పోయి ఎదవా అన్నావు. చూస్తున్నారు కదా నీ పరిస్థితి. అంతా సిండికేటే కళ్యాణ్కే ఓట్లేసి గెలిపించేలా ఉన్నారు. రాని అంతే. వీడు మనల్ని చాలా తెలివిగా వాడుకుంటున్నాడు. మనము వాడిని తెలివితోనే కొట్టాలి.